నమస్కారం అండి మీడియా వారికి అందరికీ కూడా. ఈరోజు తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణం, తణుకు రూరల్ మండలం, అత్తిలి, విరగవరం మండలాలు సంబంధించి 58 మందికి 33,70,192 రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్స్ని అందించడం జరిగింది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 919 మందికి దాదాపు 7 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరూ కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదు, సొంత వైద్యం చేయించుకుని వైద్య ఖర్చులన్నీ కూడా రీఎంబర్స్ చేసే విధంగా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్కి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ద్వారా ఎవరైతే పేదలు ఉన్నారో, దిగువ మధ్య తరగతి ఉన్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా వైద్య ఖర్చులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ఈరోజు ప్రభుత్వం త్వరగతిన అందిస్తుంది. కేవలం 20 నెలల్లో దాదాపు 914 మందికి మన నియోజకవర్గంలో 900 పైగా ఈరోజు లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది. ఈ విధంగా ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేసి ప్రభుత్వ వైద్యశాలల్లో ఈరోజు మన తణుకులో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, పిఎస్సిలో కానీ ఇంకా ఎక్కువగా సౌకర్యాలు పెంపొందించే విధంగా ఈరోజు ఏర్పరచుకుంది. ముఖ్యంగా మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే ఈరోజు డయాలసిస్ సెంటర్ ఉంది, ఉచితంగా కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ చేస్తారు. 15 డయాలసిస్ యూనిట్లు ఉన్నాయి. వాటితో పాటుగా ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవారు, కంటి ఆపరేషన్ కావాల్సిన వారు, మన తణుకులో కంటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఉంది. దాని ద్వారా కంటి ఆపరేషన్స్, క్యాటరాక్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా చేయడానికి ఇక్కడ సిబ్బంది ఉన్నారు, తగినటువంటి సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా డెంటల్కి సంబంధించి దంత వైద్యులు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. అలాగే ఎముకల హాస్పిటల్, ఆర్థోపెడిక్కి సంబంధించి ఏదైతే ఉందో వాటికి కూడా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకునే విధంగా ఈరోజు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉచితంగా కంటికి సంబంధించినటువంటి పరీక్షలు కానీ, కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ చేయించే బాధ్యత ఈరోజు ఇక్కడ స్థానికంగా నాది, ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా వీటిని కూడా వినియోగించుకుని ఈరోజు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యాలు చేయించాల్సినటువంటి అవసరం లేకుండా మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యున్నతమైనటువంటి ఈరోజు ఫెసిలిటీస్తో అన్ని సదుపాయాలని కల్పించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాటిని కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి లబ్ధిదారులకి, అదేవిధంగా కూటమి నాయకులకి, మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.